ఆరవిల్ అనే ఈ ప్లేస్ పాండిచ్చేరిలో ఒక ఆధ్యాత్మిక టౌన్షిప్. దీనిని 1968లో ది మదర్ అని పిలువబడే మిర్రా అల్ఫాసా అనే ఆవిడ దీన్ని స్థాపించింది. మానవ ఐక్యతను గుర్తించడమే దీని ఉద్దేశం. ఆరోవిల్ విజిటర్ సెంటర్ దగ్గరికి అయితే ప్రజెంట్గా వచ్చేసినాం మనం. ఇది మార్నింగ్ 9 o'clock నుంచి 6 o'clock వరకు ఈవినింగ్ వరకు అయితే ఉంటుందట. సో లెట్స్ గో ఇన్సైడ్ అండ్ లెట్స్ ఎక్స్ప్లోర్ ది వ్యూ పాయింట్. మీరు కనుక ఆటోను హైర్ చేసుకుని వచ్చినట్లయితే ఆటో రిక్షాకి అయితే 30 రూపీస్ ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. మీరు కనుక 2-wheelerతో కొనుక్కొచ్చినట్లయితే పార్కింగ్ 20 రూపీస్ అయితే ఉంటుంది. సో లెట్స్ గో ఇన్సైడ్. మీది ఏ కులమైనా ఏ మతమైనా ఇక్కడికి రావచ్చు. కుల మతాలకు అతీతంగా పనిచేసే ఒక ఆధ్యాత్మిక కేంద్రమే ఇది. తమతో తాము కనెక్ట్ అవ్వడానికి, తమ చుట్టూ ఉన్న ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి ఇక్కడికి వస్తారు. లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఎడు చూసినా కూడా చెట్లే ఉన్నాయి. ఆరవిల్ అనేది ఒక గేటెడ్ కమ్యూనిటీ లాంటిది. దాదాపు 50 దేశాల నుంచి 2000 మందికి పైగా విదేశీయులు ఇక్కడే నివసిస్తారట. ఈ విధంగా నడుచుకుంటూ దాదాపు ఒక 1 kilometer లోపలికి వెళ్ళాలట. వెహికల్స్ అయితే అలౌ చేయరు. 2-wheelers, 3-wheelers, 4-wheelers అయితే అలౌ చేయరు. బై వాక్ నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. ఇక్కడ కనిపించేటువంటి ఇండ్లు కూడా ప్రత్యేకంగా కనిపిస్తవి. ఇంటి ముందు ఖాళీ ప్లేసు, గ్రీనరీ, ఇంటి చుట్టూ చెట్లు, ప్రకృతికి అనుకూలంగా ఉంటవి. ఇక్కడ మీరు కావాలనుకుంటే ఇండ్లు కూడా కొనుక్కొని ఉండొచ్చు. మీకున్నటువంటి బడ్జెట్ని బట్టి మీ ఇల్లును కూడా సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇది ఈ సైట్ మ్యాప్, విజిటర్కి సంబంధించినటువంటి రోడ్ మ్యాప్. ఇది ప్రజెంట్గా మనం ఇక్కడ ఉన్నాం. మనం మాతృమందిర్ వ్యూ పాయింట్కు సంబంధించినటువంటి పాస్ చేస్తారని చెప్పిన కదా. సో అది ఇక్కడే ఇచ్చేటువంటి ప్లేస్ ఇది. అత్తగారింటికి పోయే అల్లులాగా ఎప్పుడు పడితే అప్పుడు పోతా అంటే కుదరదు. ఇక్కడ వారం రోజుల ముందే మీ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఉండవు. ఇది గమనించాలి మీరు. మాతృమందిర్ ఎలా ఉంటుందో కనిపించేటువంటి ఒక చిన్న వ్యూ అయితే మనకు ఒక మోడల్లో పెట్టారు ఇక్కడ. దీన్ని మనం చూడవచ్చు. ఇది కంప్లీట్గా మనకు చూడడానికి గోల్డ్ కలర్లో ఉంటుంది. లోపల ఏముంటుందని ఒక ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుంది కదా. సో దాన్ని క్లియర్ చేయడం కోసం ఇక్కడ వెళ్ళి చిన్న ఒక మోడల్ అయితే పెట్టారు. సో దీని లోపల ఈ విధంగా కనిపిస్తుందట ఇది. కానీ లోపలికి వెళ్ళాలంటే ముందుగానే పర్మిషన్ తీసుకోవాలి, పాస్ కూడా తీసుకోవాలి. అప్పుడు మాత్రమే పాసిబుల్ లోపలికి వెళ్ళడానికి. బాగుంది కదా. మాతృమందిర్ లోపల ఎలా ఉంటుందో చూపించేటువంటి చిత్రం. మేమైతే పాస్ తీసుకోలేదు కాబట్టి అక్కడ లోపలికి వెళ్ళలేకపోవచ్చు. సో ఇది దానికి సంబంధించినటువంటి పిక్చర్. ఆరవిల్లో ఉన్నటువంటి ఈ మాతృమందిర్ 1971లో ప్రారంభమై 2008లో పూర్తయింది. మాతృమందిర్ వ్యూ పాయింట్కి సంబంధించినటువంటి రూటు. వీఆర్ గోయింగ్. ఇలా స్టార్ట్ అయింది. దీనికి ఇనాగ్రేషన్ అప్పుడు 124 కంట్రీస్ నుంచి మట్టిని తెచ్చారు. మట్టిని తెచ్చి ఇది స్టార్ట్ చేశారు. ఎదురు చెట్లు మస్తున్నవి. బ్యాంబూ చెట్లు. నేను చిన్నప్పుడు టెక్స్ట్ బుక్లో చదువుకున్నా కచ్చిమీన అనేటటువంటి మొక్కల గురించి. కానీ ఇంతవరకు అది ఎప్పుడు చూడలే. ఫస్ట్ టైం ఈ మాతృమందిర్కి వెళ్ళేటువంటి టెంపుల్ మార్గ మధ్యంలో చూసినట్లయితే ఇక్కడ టచ్ మీనా అనేటువంటి మొక్కలు అయితే కనిపిస్తున్నాయి. చూడండి ఒకసారి. సో ఇవి మొక్కలు. వీటిని కనుక ముట్టుకున్నట్లయితే కంప్లీట్గా ఆకులన్నీ కూడా ముడుచుకుపోతాయి. సో ఇక్కడ ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టును నువ్వు ఎక్కడ ముట్టుకున్నా సరే ఈ ఆకు మొత్తం కూడా ముడుచుకుపోతాయి. ఒకసారి చూడండి. ఇప్పుడు ట్రై చేస్తున్నా. చెట్టు ముట్టుకున్నా చూడండి. ఇగో కిందికి జారిందా ఇది? ఇగో మొత్తం జారిందా? అగో అత్తిపత్య. అత్తిపత్తి అంటే చేత తెలుగులో. ఇగో ఈ చెట్టును చూడండి. ఇక్కడ ఇగో శ్రీహరికోట దగ్గర నుంచి ఒక స్కూల్ పిల్లలు అయితే వస్తున్నారు ఇక్కడికి. ఊడల మర్రి చెట్టు గురించి మీరు చాలా వరకు వినే ఉంటారు కదా, ఎప్పుడైనా చూసారా? ఇక ఇది
ఇక్కడ ఈ చూస్తున్నటువంటి ఈ ఊడల మర్రి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ ఊడలు భూమి లోపలికి చేరిన తర్వాతకి మళ్ళీ అది ఒక వృక్షంగా ఎదిగి మహా ఒక వృక్షంగా ఎదుగుతుంది కదా. దీనికి సంబంధించినటువంటి ఊడలు అయితే మామూలు చాలా ఉన్నాయి. చూడండి ఒకసారి. సో షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనం. సో లోపల కనుక వెళ్ళినట్టయితే కొనుక్కోవడానికి చాలా ఐటమ్స్ అయితే ఉన్నవి. ఇవన్నీ కూడా మట్టితో చేసినటువంటి ఐటమ్స్. ఇవి దీపాలు, టీ కప్పులు చాలా ఉన్నాయి. లెదర్ బ్యాగ్లు అయితే ఇవన్నీ చాలా ఉన్నవి. అది బాగున్నది నీకు ఇది మ్యాచింగ్. 36 ఎకరాల విస్తీర్ణంలో అందమైన ఉద్యానవనాలు విస్తరించుంటాయి. వీటి మధ్యలో మందిర్ ఉంటుంది. ఈ భవనం మధ్యలో గోళాకార గది ఉంటుంది. ఇదే గర్భగుడి అన్నమాట. ఇందులో మౌనంగా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు, శాంతిని అనుభవించవచ్చు. సోలార్ ప్లాంట్ కూడా ఉంది ఇక్కడ. ఇదే మెయిన్ చెట్టు అది కదా. మెయిన్ చెట్టు మనకి కనిపిస్తున్నటువంటిది. దాని నుంచి ఇంకొక చెట్టు తయారైంది ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇంకొక చెట్టు తయారైంది. చూడండి ఇంకొక చెట్టు ఇది పిల్లల మర్రి చెట్టు లాగా ఉంది ఇది కూడా. అబ్బో ఎన్ని ఊడల్లో ఇక్కడ చూడు ఒకసారి. ఆహో మామూలు లేవు కదా ఇక్కడ చెట్టు చూడు ఒకసారి. అయ్యా పోతేనే ఉన్నాం అయ్యా, ఎంత దూరం పోవాలో అర్థం కావట్లేదు. పోతేనే ఉన్నాం నడుస్తూనే ఉన్నాం. ఆ వ్యూ పాయింట్ రాదు, కాళ్ళు మాత్రం నొప్పులు పెడతాయి నడిచి. ఫైనల్గా దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ నడిచిన తర్వాతకైతే మేము మాతృమందిరం టెంపుల్ దగ్గరికి వచ్చాము. సో ఇది డెస్టినేషన్కి సంబంధించినటువంటి వ్యూ. సో మనకి ఇంతవరకు మాత్రమే అలా ఉంది. ఇంతకన్నా లోపలికి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా పాస్ కావాలి. ప్రజెంట్గా మా దగ్గర ఎలాంటి పాసులు అయితే మేము తీసుకోలేదు కాబట్టి అంతవరకు అయితే వెళ్ళలేకపోతున్నాం. సో ఇది వ్యూ కానీ చాలా బాగుంది. మనకు లోపల నుంచి వస్తుంటే ఒక ఆధ్యాత్మికత మాత్రం ఉట్టిపడుతుంది. థ్యాంక్ గాడ్ రిటర్న్ జర్నీలో జనాలను తీసుకెళ్ళడానికి వెహికల్స్ అయితే అందుబాటులో ఉన్నవి. ఇది కంప్లీట్గా ఫ్రీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.